ఏకాకిగా ఒంటరి పాటుకు గురవుతున్నాడు ఆయన అన్నది. సార్ మోడీ స్మార్ట్ గేమ్, చైనా దోస్తు, అమెరికాకు హాయ్. నిన్న మనీలాలో భారత చైనాల మధ్య సంబంధాలు సైడ్ లైన్స్, అక్కడ వేరే సమావేశాలు అప్పుడు వీళ్ళ సమావేశం జరిగింది. అక్కడ మాట్లాడారు, ఇండియా చైనా బాగా దగ్గర కావాలి, మనం విభేదాలు ఏమున్నా వాటిని తర్వాత పరిష్కరించుకుంటూ మనం ముందుకు పోవాలి, వాణిజ్య సంబంధాలు ఇవన్నీ కూడా పెంచుకోవాలని మన విదేశాంగ మంత్రి జైసింగ్, వాళ్ళ మంత్రి వాంగ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. కాకపోతే సరిహద్దుల్లో టెన్షన్స్, ఉద్రిక్తత లేనప్పుడు మనం బాగుంటుందనే మాట చెప్పారు. ఇండియా చైనా దగ్గర కావటం అన్నది ఇటీవల ఇరాన్ పరిణామాలు వీటన్నిటి తర్వాత అనివార్యంగా జరుగుతుంది. భారతదేశం వ్యూహాత్మకంగానే చైనాతో మళ్ళీ తలుపులు తెరిచి కొంచెం స్నేహహస్తం చూపిస్తుంది. 2024లో మోదీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇది పెరుగుతుంది అనే కథనం ఒకటి. రెండోది రష్యా, చైనా రష్యా ఇండియా అంటాం కదా మనం, రష్యా కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు కొంచెం గట్టిగానే జైశంకర్ కొంత హెచ్చరిక. ఎందుకంటే వాళ్ళు ఉక్రెయిన్ దగ్గర వాళ్ళు చేస్తున్న దాడుల్లో భారతదేశానికి సంబంధించిన 3 నావికులు చనిపోయారు. సో మీ దాడుల్లో మా వాళ్ళు గురవుతున్నారు, ఇది మంచిది కాదు, మీరు జాగ్రత్త తీసుకోవాలని రష్యా కూడా చెప్పారని. చైనా రష్యాలతో సంబంధాలను ఇలా పటిష్టం చేసుకుంటున్నారు అని అనుకుంటే అమెరికానే మొదలుపెట్టట్లేదు. అమెరికాతో క్వాడ్ సమావేశానికి కూడా హాజరయ్యాడు విదేశాంగ మంత్రి. క్వాడ్ అనేది చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఉద్దేశించింది. అంటే భారతదేశం క్వాడ్లో ఉంది ముఖ్య పాత్రధారిగా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా. ఇక్కడికి వచ్చేసరికేమో చైనాతో కూడా మళ్ళీ స్నేహస్తము, చైనాకు కూడా దగ్గర అవుతున్నాం అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మోదీ ట్రంప్ రకరకాల గేమ్స్ ఆడుతున్నారు అనుకుంటే మోదీ కూడా స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు. ఆయన కూడా అటు ఇటు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. చైనాను, పాకిస్తాన్ను ఎలా చూడాలి అనే జాగ్రత్త ఉన్నప్పటికీ కూడా ట్రంప్ దగ్గర మాత్రం మేము ఎవరిని వదిలిపెట్టం అనే ఒక సంకేతం ఇస్తున్నారు అన్నది ఒక ముఖ్యమైన అంశం. అంటే అమెరికా హాయ్ చెప్తున్నారు, చైనాకు దోస్తు చెప్తున్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే అంటే ఇండియాకున్న స్టేచరు, ఇండియాకున్న విస్తృతి, వీటన్నిటితో అది జరుగుతుంది. చైనా కూడా సిద్ధంగా ఉంది భారతదేశంతో సంబంధాలు. మనమిద్దరం సరిగ్గా ఉంటే అమెరికాను అదుపులో పెట్టవచ్చు అన్న అభిప్రాయం చైనాకు ఉంది బలంగా. అలాగే ఏఐ విస్తరణ, వీటన్నిటిలో కూడా కొన్ని విషయాల్లో చైనా మనకు కీలకంగా సహాయపడుతుంది, వాటికి సంబంధించిన కొన్ని తెచ్చుకోవడానికి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇది ఒక కొత్త దశ. అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా చైనా వ్యతిరేక కథనాలు ఇది ఒక పెద్ద బ్యాచ్ ఉంటుంది, కానీ మోదీ సర్కార్ మటుకు చైనాతో ఆచితూచి అడుగులు వేయటం మనం గమనిస్తాం. సార్ ట్రంప్ అనురాజకీయం, విధ్వంస పథకాలు, అమెరికాలో నెతన్యాహు అరెస్ట్. నెతన్యాహును అరెస్ట్ చేయడం